ఈ సభకు నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. 2016 నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా మేము అధ్యయనం చేయడం జరిగింది. ఫార్మాసిటీ కానీ, పక్కన మైన్ కానీ అన్నీ కూడా అధ్యయనం చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు చెప్పినటువంటి అంశాల్లో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాము. బోర్లలో ఈ మైన్ బ్లాస్టింగ్ ఎక్కువ మోతాదుల్లో చేసినట్లయితే బోర్లలో రాళ్ళు పడి తర్వాత బయటికి రావు, నీళ్లకు ప్రాబ్లం అవుతుంది. నా యొక్క నినాదం ఏంటంటే రైతులకు ఎటువంటి పరిస్థితుల్లో నష్టం జరగద్దు అనే ఉద్దేశంతో మేము ఫార్మాసిటీలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మైన్స్ వల్ల ఏదైతే మనకు దుమ్ము ధూళి ఇవన్నీ వస్తాయో ఇది క్లస్టర్ ప్రాంతం కాబట్టి మనకు ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ వచ్చింది. లేకపోతే మనకు ప్రజాభిప్రాయ సేకరణ రాదు. అది ప్రభుత్వం పర్మిషన్ ఇస్తూ ఉంటుంది, ఆ విధంగా వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు మనకు అవకాశం ఏంటంటే ముఖ్యంగా మన సమస్యలన్నీ కూడా చెప్పవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అదేవిధంగా మేము చెప్పేది ఏంటంటే మేము ప్రజల కోసమే వస్తాం. ప్రజలకు ఏదైతే ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ యొక్క కోఆర్డినేషన్ ఉంటాం. అదేవిధంగా ఎవరికైతే రైతులకు గతంలో కానీ జరిగినటువంటి అది గతం మినరల్ వాళ్ళు కాదు, వీళ్ళు కొత్త వాళ్ళు, కొత్తది అని చెప్తా ఉన్నారు. క్లస్టర్ అంటే ఇక్కడ వీళ్ళతో పాటు అక్కడ కూడా మైన్స్ ఉన్నాయి, అందులో కూడా మేము వచ్చాము, మాట్లాడాము. ఆ రోజు కూడా వ్యతిరేకించారు చాలామంది, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నినాదం ఏంటంటే ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వం ఏంటంటే డెఫిసిట్లో నడుస్తూ ఉంది ప్రభుత్వము. ఈ మైను, ఇసుక, రకరకాలైనటువంటి ఆదాయ మార్గాలను అన్వేషించడంలో భాగంగానే వీళ్ళు ఇది కాండక్ట్ చేస్తున్నారు. మన యొక్క తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ, ఆర్డీఓ గారు కానీ కేవలం కండక్ట్ మాత్రమే చేస్తారు. కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ వాళ్ళు మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేది. వాళ్ళు అక్కడి నుంచి మనం చెప్పే అభిప్రాయాలన్నీ క్రోడీకరించి ఇక్కడ వచ్చి చూస్తారు. మనం చెప్పినట్టువి బోర్లలో ప్రాబ్లం వస్తుంది, చెరువుల్లో మట్టి పడుతుందా, దుమ్ము పడుతుందా, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండేటివన్నీ కూడా చూసి వాళ్ళు మనతో కూడా సంప్రదిస్తారు. అది ఎథిక్స్ కమిటీ కానీ, నైపుణ్య కమిటీ కానీ మాలల్లో కూడా కొంతమంది పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రిపోర్ట్స్ పంపిస్తూ ఉంటారు ఢిల్లీకి. నేను చెప్పబోయేది ఏంటంటే నేను పర్మిషన్ ఇవ్వమని చెప్పను, కానీ సమస్యలు విశ్లేషణ చేస్తాను. మనకు లాభాలు ఏంటంటే ఒకటి సిఎస్ఆర్ ఫండ్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఏదైతే లాభంలోంచి 2% మన ప్రజలకు ఖర్చు పెట్టాలి. దాన్ని ఆ 2% కూడా బీద వాళ్ళకు, బీపీఎల్ కుటుంబాలకే ఖర్చు పెట్టాలన్నది నా యొక్క నినాదం. రెండోది గవర్నమెంట్ దగ్గర డిఎంఎఫ్ ఫండ్ అని ఉంటుంది, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్. ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత, మైన్ స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్కు ప్రతి టన్నుకు డబ్బులు కడతారు వీళ్ళు. ఆ డబ్బులు కూడా గతంలో ఉన్నటువంటి విషయాలు అయితే ఒక మినిస్టరు లేదా ఎమ్మెల్యేలు ఎక్కడ ఖర్చు పెట్టమంటే అక్కడ ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రజాపాలనలో చాలా మార్పులు వచ్చినాయి. ఇక్కడ మీకు దుమ్ము ధూళి పడుతుంటుంది కాబట్టి మీకు మాత్రమే ఖర్చు పెట్టమని కూడా చెప్తా ఉంది ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, పర్యావరణ మంత్రి కానీ, ఇంకా మిగతా వాళ్ళు కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నామ్స్ ప్రకారమే పనిచేయమని చెప్పి అంతా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మాకు కూడా అవేర్నెస్ చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యము, అనారోగ్యము ఏదైనా ఉంటే కూడా మాకు చేయమంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం చెప్పబోయేది ఏంటంటే ప్రజల కోసమే మేము వచ్చేవాళ్ళం కాబట్టి ప్రజల యొక్క విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఏదైతే పోర్ట్ సిటీ, గతంలో ఫార్మాసిటీలో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఫార్మాసిటీ బదులు పోర్టు వస్తూ ఉంది. అదేవిధంగా నైపుణ్యం సంబంధించినటువంటిది కూడా ఇక్కడ రాబోతుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రభుత్వం డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నది. మీరు చెప్పినట్లు ఏదైతే ఈ ప్రాంతంలో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సిటీ రావడంతో అన్నీ కూడా మా పొలాలు పెరుగుతాయి, ధరలు వస్తాయి, అన్నీ రకరకాలైన మాటలు. ఇది యథార్థం. 5-10 సంవత్సరాల లోపల బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది. కాబట్టి మీరు చెప్పిన దాంతో మేము
ఏకీభవిస్తూ మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎంఓఎస్సిసికి సిఫారసు చేస్తూ ఈ యథాతథంగా నేను చెప్పిన అభిప్రాయాలు కూడా ఇంకొక అంశం నేను చెప్తాను. ఏదైనా గతంలో కానీ నష్టం జరిగి గత కంపెనీ కానీ రైతులకు ఏదైనా బోర్లలో ఇబ్బంది అయితే వాళ్ళతో నుంచి రికవరీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వాళ్ళను గుర్తించి బీపీఎల్ కుటుంబాలను గుర్తించి వాళ్లకు రైతులకు అన్యాయం జరిగింటే వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి వాళ్ళకు డబ్బులు ఇప్పించాలని నేను కోరుతా ఉన్నాను. ఈ చెట్లు ఇది అదేవిధంగా చెరువులు ఇక్కడ ఇదంతా ఉన్నాయి. ఇక్కడ ఉన్న పరిశ్రమలకు పర్మిషన్ దానికి మనము ఏం చెప్పకపోయినప్పటికీ ఈ పరిశ్రమల నామ్స్ను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే మనకు తెలంగాణ సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా మీ గ్రామాలను విజిట్ చేసి చేయమని చెప్పి నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేస్తూ, ఈ ప్రాంతంలో ఇదొకటే కాదు ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి, ప్రజల ఆరోగ్యం మీద కూడా ఉన్నాయి. కాబట్టి ఇదంతా ప్రభుత్వము సర్వే చేపించి ప్రభుత్వము ఈ యొక్క అనారోగ్యానికి కారణాలు ఏంటని అన్వేషించి రైతులకు ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నేను ఎంఓఎస్సిసికి మీ అందరి అభిప్రాయాలను యథాతథంగా పంపాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ అందరికి కూడా. సయ్యద్ ఎన్జిఓ. సభకు నమస్కారం. నా పేరు సయ్యద్, సేవ్ గ్రీన్ సొసైటీ చైర్మన్ని.